నీ పేరేంటి? మమ్మీ యారో వందరికాంగ పారే. கீர்த்தி உண்டது இக்கடேனண்டி? எனக்கு தெரியாதுங்க. நாங்க இந்த வீட்டுக்கு புதுசா வந்திருக்கோம். அவங்க தான் இந்த வீட்டுக்கு ஓனர். యారమ్మా నీ? కీర్తి కోసం వచ్చాను. కీర్తికి నువ్వేమవుతావు? సిస్టర్ని. మా ఇంట్లోనే అద్దెకుండేదమ్మా. కొన్నాళ్ల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి కీర్తికి చాలా ప్రమాదం జరిగింది. ఇంతకీ నీ పేరు? శాంభవి. శాంభవి అంటే నువ్వేనా? కీర్తి నీకోసమే ఎదురు చూస్తుందమ్మా. నమ్ముకున్నవాడు నిప్పంటించి నీళ్ళొదిలి వెళ్ళిపోతే నీ పేరే కలవరిస్తూ కొన ఊపిరితో కన్నీళ్లతో బతుకుతోందమ్మా. తనెక్కడుంది ఇప్పుడు? కీర్తి వచ్చావా అక్క? ఎప్పటికైనా నువ్వు వస్తావని తెలుసు. నీకోసమే మొండిగా బతుకుతున్నాను. ఈ కాపురంలో నిప్పులు పోసానక్క. అందుకే నా బతుకిలా నిప్పులు పాలయ్యింది. కీర్తి, నిన్ను అక్క అని పిలిచే అర్హత పోగొట్టుకున్నాను. అసలు మీలాంటి వాళ్ళ ఫ్యామిలీల్లోకి నాలాంటి పెళ్లి కాని అమ్మాయిలు అడుగు పెట్టి అక్క అని వరుస కలిపినప్పుడే నన్ను అక్క అనడు కాదు, మా ఆయన్ని అన్నయ్య అని పిలవమని ఎందుకు చెప్పరక్క? ఎందుకు ఎందుకక్క అమాయకంగా నాలాంటి వాళ్ళని నమ్ముతారు? కీర్తి, ఆ రోజు జరిగిందేమిటి? చైతన్ ఏం ప్లాన్ చేశాడు? మా మావయ్యని చంపింది ఎవరు? చెప్పు కీర్తి, ప్లీజ్. చెప్తాను, అంతా చెప్తాను. చెప్తానక్క, అంతా చెప్తాను. సంభవి, నాకు ఆకలిగా ఉంది. ఉండండి, పాలు తీసుకొస్తాను. ఏయ్, శోభనం రాత్రి నువ్వు పాలు తెస్తే నేను తాగాను. ఈ రాత్రి వెరైటీగా నేను పాలు తెస్తాను, నువ్వు తాగాలి. ఓకే ఓకే. తాగండి. ఓకే, నేను తర్వాత తాగుతాను, ముందు నువ్వు తాగు. ఓకే. నన్ను చంపేస్తున్నారు, నన్ను చంపేస్తున్నారు. హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. హలో, పోలీస్ స్టేషన్ నుంచా? నేను శాంభవి వాళ్ళ మావయ్యని మాట్లాడుతున్నాను. ఏమిటి, ఐఎస్ఐ ఏజెంట్ల ఆచూకీ దొరికిందా? తను బయటికి వెళ్ళింది.
లేదు, సెల్ కూడా తీసుకెళ్ళలేదు. ఓ అలాగా, అయితే నేనే వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను. సారీ డాడ్. నువ్వు బయట